కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెల్లారితే బుక్కెడంత తిని సద్ది కట్టుకుని పొలం బాట పట్టే రైతన్న తిండి నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద యూరియా కోసం పడిగప్పుడు కాయాల్సి వస్తుంది. నాట్లేసి నిలదాటినా యూరియా బస్తాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సరిపడా స్టాక్ లేదని అధికారులు చేతులెత్తేయడంతో పంటపై రంది అన్నదాతలు పెట్టుకుంటున్నారు. అదను దాటితే పొలం ఆగమవుతుందని ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకోవాలనే ఆరటంతో తెల్లవారుజాము నుంచే సంఘం కార్యాలయానికి వెళ్లి యూరియా కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఒక పక్క వర్షం పడుతున్నా లెక్క చేయకుండా చలిలో వణుకుతూనే క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఒక దశలో రైతులు అధికారులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కర్షకులు నిప్పులు చెరుగుతున్నారు. రైట్గా మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయని అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నాడు. నరేష్, చెప్పండి. సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో మహబూబ్ నగర్ నవాబ్పేట వెళ్లేటటువంటి రహదారి మీద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా కొరత లేకుండా వెంటనే డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు నిల్చుంటున్నారు. తిండి తిప్పలు మానేసి గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా యూరియా దొరుకుతుందనేటటువంటి నమ్మకం లేకుండా పోయింది. మెజారిటీ కేంద్రాల్లో నో స్టాక్ ను అధికారులు ఉంచుతున్నారు. దీంతో రైతుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిఎస్సిఎస్ వద్ద కూడా యూరియాకు నో స్టాక్ బోర్డు పెట్టడంతో అక్కడికి వచ్చిన రైతులంతా వెనుదిరిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 20-25 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఈసారి వర్షాలు బాగా కురవడంతో పంట దిగుబడి బాగా వస్తుంది. సాగు బాగా చేసుకుందాం అనుకున్నటువంటి రైతులకు యూరియా రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా అందిస్తేనే పంట దిగుబడి బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని, యూరియా సరైన సమయంలో వేయకపోతే పంట దిగుబడి తగ్గేటటువంటి అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా అమర్చింత రైతు ఆగ్రో సేవా కేంద్రం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున 4 గంటలకే అక్కడికి రైతులు క్యూలలో చేరుకున్నారు. జూరాల ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతులైతే మరింతగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా జూరాల ఆయకట్టు కింద 1,00,000 ఎకరాలు సాగుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ సరైన డిమాండ్ కి తగ్గట్టు సప్లై లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగు పనులు చేసుకోవాలా లేకపోతే యూరియా కోసం నిత్యం ఆ కేంద్రాల చుట్టూ తిరగాలనేటటువంటి ఆవేదనలో రైతు ఉన్నాడు. సాగు పనులు జోరుగా సాగుతున్నటువంటి సందర్భంలో ఇంటిల్లిపాది కూడా యూరియా కోసం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం రైతులు కేంద్రాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెడుతూ, ఆధార్ కార్డులు పెడుతూ గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఎటువంటి చలనం లేదు. యూరియాను మాత్రం సప్లై చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్గా ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో అందజేయడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి? సురేష్, రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి తప్ప రైతుల కష్టం తీరేటువంటి పరిస్థితులు అయితే కనిపించటం లేదు. గత నెల రోజుల నుంచి దాదాపు 40 రోజుల నుంచి ఇదే ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రైతులు పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల దగ్గరనే తమ జీవితం తెల్లారిపోతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3-4 గంటలకు సర్ది కట్టుకొని వచ్చి అక్కడ క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా చోట్ల ఉత్పన్నం అవడంతో రైతులకు యూరియా సరఫరా చేయడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల తంబు పడటం లేదని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. ఇవాళైతే ఇల్లందు పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు తెల్లవారుజామునే వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం చాలాసేపు ఆ తంబు ఇంప్రెషన్ మిషన్ పనిచేయకపోవడంతో యూరియా సరఫరాలో సమస్య తలెత్తినట్లుగా రైతులు వాపోతున్నారు. 3 గంటలకు 4 గంటలకు వచ్చి క్యూ లైన్ లో ఉంటున్నాం, 1-2 కట్టల యూరియా ఇస్తే తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. ఒక మహిళ అయితే 9 రోజుల నుంచి తాను పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నానని చెప్పి
తెలియజేసింది. ఇప్పటి వరకు ఒక కట్ట యూరియా కూడా దొరకలేదని చెప్తోంది. దాంతోపాటు టెక్నికల్ సమస్యలు, ఇచ్చేటువంటి యూరియా కూడా 2-3 రోజులు తిరిగితే తప్ప టోకెన్ ఒక రోజు ఇస్తున్నారు. ఆ టోకెన్ తీసుకున్నాక మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో స్టాక్ వస్తే మళ్ళీ ఆ రోజు వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ రకంగా రోజు దాదాపు పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులంతా కూడా వ్యవసాయ శాఖ కార్యాలయాల దగ్గరలోనో, పిఎస్సిహెచ్ కొనుగోలు కేంద్రాల దగ్గరలోనో, లేకపోతే గ్రోమోర్ సెంటర్ల దగ్గరనో వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల చాలా నష్టపోతున్నారు రైతులంతా. ఒక పక్క యూరియా దొరకకపోగా అక్కడ కావచ్చు, పొలం పనులలో విషయాలు కావచ్చు, రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి వాపోతున్నారు. మొత్తుకున్నా ఎంత ఆవేదన చెందినా, ధర్నాలు చేసినా గానీ ఆ పరిస్థితి మారేటట్టు కనపట్లేదు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు, నిరసన కార్యక్రమాలు తెలియజేశారు, వినతి పత్రాలు అందజేశారు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి సెంటర్ల దగ్గర కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారుల సెంటర్లో కావచ్చు నిరసన కార్యక్రమాలు తెలియజేసి వినతి పత్రాలు సమర్పించారు. రైతులకు ఉన్నటువంటి సమస్యను తీర్చి తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నిన్నంతా డిమాండ్ చేసింది. కానీ ఇంకా పరిస్థితి అయితే అదుపులోకి వచ్చేట్టు కనపట్లేదు. రైతులకు యూరియా అందేటువంటి రోజు కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, ఇక వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయని తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయో ఏమన్నా తగ్గుముఖం పట్టాయా? రైట్, వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయనేది తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కష్టాలు ఏమైనా తగ్గుముఖం పట్టాయా, అలాగే ఉన్నాయా? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ మాత్రం యూరియా కొరతకు సంబంధించి రైతాంగం సంతృప్తిగా లేరు. తగ్గుముఖం పట్టాయంటే పట్టలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఎక్కడా చూసినా కూడా చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భంలో వానలో తడుస్తూనే రైతాంగం అయితే యూరియా అమ్మేటువంటి సెంటర్లు, యూరియా సెంటర్ల దగ్గర నిలబడ్డటువంటి పరిస్థితి. సొసైటీ కేంద్రాలు అయితేనేమి, ఆగ్రో సెంటర్లు అయితేనేమి, గ్రోమోర్ సెంటర్లు అయితేనేమి, వీటి దగ్గర రైతాంగం పాలు తిరిగి కనిపిస్తా ఉన్నారు. ప్రధానంగా వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు జనగామ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రైతాంగం యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వర్షంలో తడుస్తూనే ఆ యూరియాను తీసుకువెళ్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పరకాల వ్యవసాయ మార్కెట్ లో పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి రైతాంగం అక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడడం ఇవాళ మనం చూసాము. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎనుగుర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రో కేంద్రం దగ్గర యూరియా కోసం వర్షంలో రైతులు బారులు తీరినటువంటి సందర్భం. మరోవైపు గూడూరు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం దగ్గర యూరియా టోకెన్ల కోసం క్యూ లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి. ఈ గూడూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రం ఉందో అక్కడ నిన్న రాత్రి 10 గంటల తర్వాతే అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కేంద్రం దగ్గరికి వచ్చి అక్కడే పడిగాపులు పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇనుగుర్తిలోను ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మర్రిపేటలోను ఇదే సందర్భం కనిపిస్తా ఉంది. మర్రిపేటలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి మీద వర్షంలో కూడా యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పక్షాన అండగా ఇచ్చే విధంగా రైతులకు మేమున్నామని చెప్పే విధంగా రెడ్డి నాయక్ కూడా అక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ యూరియా కొరత కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.